బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. పార్టీ ప్లీనరీ, త్వరలో నిర్వహించబోయే బహిరంగ సభ, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీ ఆశావాహులు కేసీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఎమ్మెల్సీ రేసులో బీఆర్ఎస్ తరపున సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, సుమా, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలంతా కూడా పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. అందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తి చేసుకొని ఏప్రిల్ 27వ తారీఖు వరకు 25వ ఏటకు వస్తుంది అడుగుపెడుతోంది. కాబట్టి భారీ స్థాయిలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ప్లీనరీ ఏర్పాట్లతో పాటు బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. బహిరంగ సభ ఎక్కడ ఏర్పాటు చేయాలి, బహిరంగ సభను ఏ విధంగా సక్సెస్ చేయాలన్న దానిపై ఈరోజు రేపు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి ఒక్క అభ్యర్థిని, అంటే ఒక్క స్థానం దక్కే అవకాశం ఉంది ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి. కాబట్టి ఆ ఒక్క అవకాశం ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఇప్పటికీ తర్జన భర్జన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆశావాహులు చాలామంది ఉన్నారు. ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి చాలామంది ఈ యొక్క పదవిని ఆశిస్తున్నారు. కాబట్టి ఎవరికి ఈ పదవిని కట్టబెట్టాలి, ఎవరికి అవకాశం కల్పించాలని దానిపై ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కాబట్టి రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలందరితో సంప్రదింపులు జరిపిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మనకున్న సమాచారం మేరకు ఫైనల్గా 3 అభ్యర్థుల పేర్లు ఖరారైనట్టు తెలుస్తుంది. అంటే 3 అభ్యర్థుల పేర్లు బీఆర్ఎస్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, దాసో శ్రవణ్ కావచ్చు. ఈ 3 పేర్లలో ఈ 3లో ఎవరో ఒకరికి అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏ విధంగా ఉండాలి, బడ్జెట్ సమావేశాల్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. ఈసారి బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో, ఆయన హాజరైన నేపథ్యంలో ఎటువంటి అంశాలను చర్చించాలి, ఏ అంశాలను లేవనెత్తాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతోంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలు విషయంలో కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలను ఇప్పటికే ఎండగడుతున్న బీఆర్ఎస్ అసెంబ్లీలో ఈసారి గట్టిగా తమ వాదాన్ని వినిపించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాబట్టి కేసీఆర్ సభకు హాజరైతే ఎటువంటి అంశాలను లేవనెత్తాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సుమా, ప్రతాప్, అంటే త్వరలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తుంది. ఆ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎలా ప్లాన్ చేస్తుంది? అంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తి చేసుకుని ఏప్రిల్ 27వ తారీఖు వరకు 25వ ఏటకు అడుగుపెడుతున్న నేపథ్యంలో ఏడాది పాటు, అంటే సంవత్సరం పాటు భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఆవిర్భావ సభను ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభను తెలంగాణలో నిర్వహించాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ సభను ఎక్కడ నిర్వహించాలి, వరంగల్లో, నల్గొండన, లేకపోతే మహబూబ్ నగర్లో నిర్వహించాలన్న దానిపై ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది. కాబట్టి రేపు జరిగే ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో ఎక్కడ సభ నిర్వహించాలి, సభ ఎంత మేర జన సమీకరణ జరగాలి, ఆ సభ ద్వారా తెలంగాణ జనానికి ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలి, ఇటువంటి అంశాలపై రేపు జరిగే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్.